Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now TSPSC previous papers English part explanation లో భాగంగా ఇప్పుడు మనం టాపిక్ ఏది మాట్లాడుతున్నామంటే ప్లీజ్ అబ్జర్వ్ KVR English Academy యాప్ ప్లీజ్ డౌన్లోడ్. కోర్సెస్ ఏమేమి ఉన్నాయి మన దాంట్లో అనేసి అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంగ్లీష్ కోర్స్, గ్రూప్ 1 ఇంగ్లీష్ కోర్స్, గ్రూప్ 4 ఇంగ్లీష్ కోర్స్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ టీఎస్ పీసీ ఇంగ్లీష్ కోర్స్, టీఎస్ ఎస్ఐ ఇంగ్లీష్ కోర్స్, ఏపీ పీసీ ఇంగ్లీష్ కోర్స్, పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్, అండ్ ఏపీ ఎస్ఐ ఇంగ్లీష్ కోర్స్ ఇవి ఉన్నాయి. టీఎస్పీఎస్సీకి సంబంధించి టీఎస్పీఎస్సీ ఇంగ్లీష్ పార్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అనేది కూడా ఉంది. అయితే ఈ కోర్సులో భాగంగా మనం టీఎస్పీఎస్సీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ మేనేజర్ పోస్టులకు సంబంధించి 2020లో నవంబర్ 12వ తారీఖున ఒక ఎగ్జామ్ జరిగింది, జిఎస్ పేపర్. అందులో 150 క్వశ్చన్స్ కాను 15 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. అయితే ప్రశ్నలు ఏవే వచ్చాయి ఒక్కసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, డాష్ ఐడియా ఇన్ డాష్ మైండ్ ఆఫ్ డాష్ గ్రేట్ మ్యాన్ కెన్ బ్రింగ్ మెనీ చేంజెస్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డాష్ ఐడియా ఇన్ డాష్ మైండ్ ఆఫ్ డాష్ గ్రేట్ మ్యాన్. గ్రేట్ మ్యాన్ అనేది ఇట్స్ ఏ కామన్ కామన్ నౌన్ కదా. బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ ముందు ఏ యాన్లు వాడుతూ ఉంటాం. కాబట్టి యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పేటప్పుడు కామన్ నౌన్ అనేది పలికేటప్పుడు మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య వచ్చినప్పుడు యాన్ పెట్టాలి, మిగిలిన వాటికి ఏ పెట్టాలి. దీన్ని బేస్ చేసుకొని ఏ గ్రేట్ మ్యాన్ అని ఇక్కడ ఏ అనేది వస్తుంది. ఏ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్నిట్లో ఉంది. ఓకే ఫైన్. అయితే డాష్ ఐడియా అన్నాడు. ఐడియా అనే మాట ఎట్లా వస్తుంది అంటే ఐడియా అని వస్తుంది. కాబట్టి ఐ అనే మాట ఆ అహా మధ్య వస్తుంది. కాబట్టి యాన్ ఉండాలి. యాన్ ఉండాలి అంటే సెకండ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో యాన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. క్లియర్? అంటే ఇదైనా అంటే సెకండ్ అయినా ఫోర్త్ అయినా ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్ ఏ మైండ్ ఆఫ్ కాదు, ఇన్ ది మైండ్ ఆఫ్ అనేది ఉండాలి. అలా వచ్చినటువంటి ఆప్షన్ కేవలం సెకండ్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ ఏముండాలంటే యాన్ ఐడియా ఇన్ ది మైండ్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ కెన్ బ్రింగ్ మెనీ చేంజెస్. అన్ ఐడియా ఇన్ ది మైండ్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్, రైట్. ఒక గ్రేట్ మ్యాన్లోని మైండ్లో వచ్చేటటువంటి ఆలోచన అనేసి అర్థం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. మనం ఎక్కడ యూజ్ చేయాలి ఏఆన్ అనే దానిపైన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ యాప్లో కోర్సులో ఉంది. ఒకసారి ఆర్టికల్స్ అనే టాపిక్ చూడండి. దాదాపు 7-8 వీడియోలు కేవలం ఆర్టికల్స్కు సంబంధించి ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మెనీ కమింగ్ అక్రాస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఐ విల్ అరేంజ్ ఏ గెట్ టుగెదర్ అన్నాడు. స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ మై కమింగ్ అక్రాస్. ఇక్కడ కమింగ్ అనేది ఎలా ఇచ్చాడంటే జెరండ్ ఫామ్లో ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ఎ సిమిలర్ మీనింగ్. ఈ ఇచ్చిన 4 వాక్యాలలో సిమిలర్ మీనింగ్ ఏది ఉంది అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం రైట్ చూడండి, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అనేసి అంటే వెన్ అనే అర్థంలో వస్తుంది. ఒకవేళ నెగిటివ్ లేదు కాబట్టి అన్లెస్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. చూడండి, అన్లెస్ ఐ కమ్ అక్రాస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఐ విల్ అరేంజ్ అనేసి అన్నాడు. అన్లెస్ ఐ కమ్ అంటే ఇఫ్ ఐ డోంట్ కమ్ అక్రాస్ అనేసి అర్థం. కాబట్టి ఈ మీనింగ్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి దట్స్ నాట్ రైట్ ఆన్సర్. ఈ నెక్స్ట్ వన్ ఏంటి అంటే వెనెవర్ ఐ కమ్ అక్రాస్ మై. రెండోది ఏంటి? వెనెవర్ ఐ కేమ్ అక్రాస్. కేమ్ అనేది పాస్ట్ రిలవెంట్ కాబట్టి, పాస్ట్కి రిలేటెడ్ కాబట్టి ఇక్కడ పాస్ట్ రిలేటెడ్ ఏమీ లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. మనకు ఉన్నటువంటి వాటిల్లో ఫస్ట్, థర్డ్. వెనెవర్ ఐ కమ్ అక్రాస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఐ విల్ అరేంజ్ ఏ గెట్ టుగెదర్. నెక్స్ట్, ఇఫ్ ఐ కమ్ అక్రాస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఐ విల్ అరేంజ్ ఏ గెట్ టుగెదర్. సో బై కంపేరింగ్ టు దీస్ రైట్, ఈ ఫస్ట్ థర్డ్ని కంపేర్ చేస్తే మనకు ప్రాబుల్ కండిషన్లో ఉండేటటువంటిది థర్డ్ ఆప్షన్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. చూడండి, ఇది ప్రాబుల్ కండిషన్లో ఉంది. ఇఫ్ ఐ కమ్ అక్రాస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్,
ఒకవేళ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ తారసపడితే ఐ అరేంజ్ ఏ గెట్ టుగెదర్ వెనెవర్ ఐ కమ్ అక్రాస్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు చూడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్. 4 సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 సెంటెన్సెస్లో గ్రామర్ పరంగా ఏ సెంటెన్స్ కరెక్ట్గా ఉంది అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్. ఇక్కడ మీకు ఆర్టికల్స్ను బేస్ చేసుకొని అయినా ఇవ్వచ్చు, ప్రిపోజిషన్స్ను బేస్ చేసుకొని అయినా ఇవ్వచ్చు, టెన్సెస్ను బేస్ చేసుకొని అయినా ఇవ్వచ్చు, అప్రాప్రియేట్ వర్డ్స్ను బేస్ చేసుకొని అయినా ఇవ్వచ్చు, నౌన్స్ అయినా, ప్రొనౌన్స్ అయినా, యాడ్జెక్టివ్స్ అయినా, అడ్వర్బ్స్ అయినా, కంజంక్షన్స్ అయినా, దేన్ని బేస్ చేసుకొని అయినా ఇవ్వచ్చు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని అయినా కూడా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. బట్ గ్రామర్ పరంగా చదివినప్పుడు అది కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి, లేనిది ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాంటిది ఇది. చూడండి, ఎయిదర్ యూ షుడ్ పర్చేజ్ ఏ ఫ్లాట్ ఆర్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్. ఎయిదర్ యూ షుడ్ పర్చేజ్ ఏ ఫ్లాట్ ఆర్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్ అన్నాడు. సో హీ డిడ్ నాట్ తర్వాత వర్బ్ రావాలి జనరల్గా. సో ఆ వర్బ్ అనేది లేదు కాబట్టి ఇది గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్స్ కాదు. నాట్ ఓన్లీ హీ డిడ్ హెల్ప్ హిజ్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో హిజ్ రిలేటివ్స్ అన్నాడు. సో ఇక్కడ చూడు, ఇది కూడా గ్రామర్ పరంగా రాంగ్గా ఉంది. నాట్ ఓన్లీ అని రావాలి, రైట్? కాబట్టి నాట్ ఓన్లీ హీ డిడ్ రైట్ యూసేజ్ కాదు ఇది. నెక్స్ట్ వన్ చూడు, యూ షుడ్ పర్చేజ్ ఎయిదర్ ఏ ఫ్లాట్. స్టార్టింగ్లోనే ఎయిదర్ యూ షుడ్ పర్చేజ్ కాదు, యూ షుడ్ పర్చేజ్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యూ షుడ్ పర్చేజ్ ఎయిదర్ ఏ ఫ్లాట్ ఆర్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్. ఈ రెండింటిను కంపేర్ చేస్తే మనకు 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అని అనిపిస్తుంది, రైట్? యూ షుడ్ పర్చేజ్ ఎయిదర్ ఏ ఫ్లాట్ అయినా పర్చేజ్ చేయి, ఆర్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, దాదాపు ఒక 15 యూసేజ్లు. ఇది కంజంక్షన్స్ను బేస్ చేసుకొని ప్రశ్న అడగడం జరిగింది. ఈ కంజంక్షన్స్లో ఇంపార్టెంట్ కంజంక్షన్స్ ఏంటి అంటే వీటి యొక్క యూసేజెస్ మీరు నేర్చుకోవాలి. అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, టు, సో దట్ నాట్, వెరీ అండ్ దెర్ఫోర్, బోత్ అండ్, లెస్ట్ షుడ్, సచ్ యాజ్, సచ్ దట్. ఓకేనా? ఈ కాంబినేషన్స్లో ఉండేటివి అన్నీ మీరు ఈ కంజంక్షన్స్ నేర్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి ఏంటి అని. నెక్స్ట్ ఇప్పుడు సో ఇక్కడ చూడు, 4th వన్ చూడు, విచ్ వర్డ్ కంప్లీట్లీ కంప్లీట్స్ దిస్ సేయింగ్. డాష్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్. ఎండ్యూర్డ్ అంటే భరించాలి. ఏదైతే క్యూర్ కాదో దాన్ని భరించాలి. వాట్ కెనాట్ బి క్యూర్డ్, హూమ్ అనేది మనుషులకు సంబంధించింది కాబట్టి దీస్ ఆర్ రాంగ్ ఆప్షన్స్. వాట్ టు విచ్ కెనాట్ బి క్యూర్డ్ కాదు, వాట్ కెనాట్ బి క్యూర్డ్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్, రైట్? వాట్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడు, ఐడెంటిఫై ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఇట్స్ టైమ్ ది ప్రోగ్రామ్ షుడ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్. It is time the program could have been started. It's time the program started. Third sentence is right. మరి ఇక్కడ చూడండి, ఎందుకు రైట్ అనేసి అంటే ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్లో ఉంది. మరి పాస్ట్ సింపుల్ క్లూ వర్డ్స్ ఏంటి అంటే yesterday, day before yesterday, ago, long ago, once upon a time, once there was, in the past, in olden days, in those days, last hour, last today, last week, last month, last time, last morning, it's time, it's high time, it's about time. ఈ మూడు కూడా చూడండి, it's time,
ఇట్స్ అబౌట్ టైమ్, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్. దీని అర్థం ఇవి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఎప్పుడైతే వాక్యం అనేది ఇలాంటి వాటిలతో స్టార్ట్ అవుతుందో చూడండి, ఇట్స్ టైమ్లతో మొదలవుతుందో సబ్జెక్టు తర్వాత V2 వర్బు రావాలి. అలా వచ్చినది ఏంటి అనేసి అంటే V2 ఇది మాత్రమే, రైట్. వుడ్ హ్యావ్ స్టార్టెడ్ కాదు. దిస్ ఇస్ వై that's why we have preferred third option as an appropriate answer. Clear? ఇట్స్ టైమ్తో మొదలైతే ఏదైనా వాక్యం, ఇట్స్ హై టైమ్తో మొదలైతే, ఇట్స్ అబౌట్ టైమ్తో మొదలైతే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్, ఇక్కడ ది ప్రోగ్రామ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, దీని పక్కన V2 వర్బ్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఫైండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అప్పీజ్. అప్పీజ్ అంటే అర్థం ఏంటి అంటే కొంచెం కూల్ డౌన్ చేయడం, శాంతింప చేయడం. ఓకేనా? ఎవరైనా పార్టీ పదవి కావాలంటుంటాడు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాడిని కూల్ చేయడానికి కొద్దిగా మాట్లాడడం. సో టు మేక్ సమ్ వన్ కూల్ డౌన్ అనేసి అర్థం. అప్పీజ్ అంటే టు మేక్ సమ్ వన్ ఎగ్జైటెడ్, టు మేక్ సమ్ వన్ ఇరిటేటెడ్, టు మేక్ సమ్ వన్ యాంగ్రీ, టు మేక్ సమ్ వన్ కామ్ డౌన్. సో కామ్ డౌన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది, దానికి సంబంధించిన మీనింగ్. నెక్స్ట్ ఫైండ్ ది యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ ఇండోలెంట్ అన్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇండోలెంట్ అనే దానికి అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అనేసి అంటున్నాడు. చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఇండోలెంట్ అనేదానికి యాంటోనియం ఏమవుతుందంటే, ఇండోలెంట్ అంటే అర్థం ఏంటి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇండోలెంట్ అంటే మొద్దుబారిన, లేజీ అనే సెన్సు. మరి ఐడియల్గా కూర్చోవడం, ఇగ్నోరెంట్, ఈ రెండు నెగిటివ్ మీనింగ్స్. సో ఆపోజిట్ వర్డ్ ఏంటి అనేసి అంటే యాక్టివ్ అనే మాట ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఫైండ్ ది యాంటోనియం ఆఫ్ ది వర్డ్, రైట్, ఇండోలెంట్, యాక్టివ్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, డాష్ ది పామ్ ట్రీ కేర్ఫుల్లీ, ది వర్కర్ టేప్డ్ toddy very skillfully into a pot, right? Dash the palm tree, climbing the palm tree, right? Having climbed the palm tree కాదు, climbing the palm tree, climbing the palm tree carefully. క్లైంబింగ్, ఇక్కడ జెరెండ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ జెరెండ్ ఉండాలి. జెరెండ్ అంటే V1 + ing. Climbing the palm tree carefully, the worker tapped toddy very skillfully into a pot. Next, our own dash doesn't allow us to do anything wrong when we are conscious. When we are conscious, ఇక్కడ చూడు, కాన్షియస్ అనే మాట వస్తుంది, బాగా అబ్జర్వ్ చేయండి. కాన్షియస్, వెన్ వీఆర్ కాన్షియస్. ఇక్కడ ఎక్కడైతే కాన్షియస్ అనేది మనం పెట్టుకున్నామో, కాన్షియస్, ఈ కాన్షియస్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ కన్సైన్స్, అవర్ ఓన్ కన్సైన్స్, రైట్, డజంట్ అలో అంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ తెలుసుకునేదాన్ని కన్సైన్స్ అనేసి అంటాం. డజంట్ అలో అస్ టు డూ ఎనీథింగ్ రాంగ్ వెన్ వీఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది, రైట్. నెక్స్ట్, రీడింగ్ ఇంప్రూవ్స్ వన్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ లైఫ్. రీడింగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇట్ అవుతుంది. ఇది V1 + S వస్తుంది కాబట్టి ఇది మనం చెప్పాం ఏంటి, స్టేట్మెంటు ట్యాగ్ ఉన్నప్పుడు ఇక్కడ V1 వర్బ్ వస్తే ఏంటి, V1 వర్బ్కి S ES వస్తే ఏంటి, V2 వర్బ్ వస్తే ఏంటి. V1 వర్బ్ వచ్చినప్పుడు డూ డోంట్లు వస్తాయి. V1 వర్బ్కి S ES వస్తే డజ్ డజంట్లు అవుతాయి. ఇక్కడ డిడ్ డిడెంట్లు అవుతాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకో, రీడింగ్ ఇంప్రూవ్స్ వన్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ లైఫ్ డాష్ ఇట్ అనేసి అన్నాడు.
ఇక్కడ ఏముండాలి, వర్బ్కి ఎస్ఓఎస్ యాడ్ అయింది కాబట్టి మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్లై అవుతుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి సెంటెన్స్, గివెన్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. సో నెగిటివ్లో ఉండాలంటే డజంట్ ఇట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ది బర్డ్స్ డాష్ సూన్ ఆఫ్టర్ వి డాష్ ది కేజ్ ఎ ఫ్యూ మినిట్స్ ఎగో. ఎగో అనే మాట ఎప్పుడైతే ఇచ్చారో ఇట్ ఇండికేట్స్ పాస్ట్ సింపుల్. ఏదైనా ఒక వాక్యంలో ఇన్ వాట్ ఎవర్ ది సెంటెన్స్ ఇట్ మే బి, ఇఫ్ యూ ఫైండ్ ది వర్డ్స్ లైక్ yesterday, day before yesterday, ago, long long ago, once upon a time, once there was, in the past, in olden days, in those days, last hour, last day, last week, last month, last time, last morning, last evening, last Friday, last September, last July, etc. It's time, it's high time, it's about time. In 2020, in 2021, in 2023. ఇవన్నీ కూడా కంప్లీటెడ్ అయిపోయినటువంటి టైంకు సూచనలు కాబట్టి మనం వర్బ్ V2లో పెట్టాలి. కాబట్టి ఇక్కడ V2లో వర్బ్ ఏముంది, ఫ్లూ, ఫ్లూ. ఇది కాదు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్. ఫ్లూ అవే, ఫ్లూ అవే. ఓపెనింగ్ అన్నాడు ఇక్కడ. చూడు ఏది సెట్ అవుతుంది, ది బర్డ్స్ ఫ్లూ అవే, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. చూడండి, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అనేసి ఆ వర్బు. సో ఇక్కడ ది బర్డ్స్ ఫ్లూ అవే సూన్ ఆఫ్టర్ వీ ఓపెండ్. ఇది V2 వర్బ్ కాబట్టి రైట్, అవి వెళ్ళిపోయినాయి. మేము ఎప్పుడైతే అది ఓపెన్ చేసామో కేజ్, రైట్, వెంటనే వెళ్ళిపోయినాయి. అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ ఫ్లూ అవే, రైట్, సూన్ ఆఫ్టర్ వీ ఓపెన్ ది కేజ్ ఎ ఫ్యూ మినిట్స్ ఎగో. నెక్స్ట్ ఇప్పుడు చూడు, we dash them for the last many years. ఎప్పుడైతే ఫర్ ది లాస్ట్ మెనీ ఇయర్స్ ఉందో ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్, దట్ ఈ స్ట్రక్చర్. అయితే ఈ వాక్యాన్ని ఎట్లా చెప్పకూడదు మనం, ఎందుకంటే మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్. అయితే చూడు, I am knowing you అని అనకూడదు. I know you అని అనాలి. I have been knowing you for the last many years. That's wrong. ఇక్కడ ఏముండాలంటే I have known you for the last many years. ఇది రైట్ సెంటెన్స్. ఇక్కడ ఇన్ఫామ్ ఉండకూడదు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఫైండ్ ది గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. ది స్ట్రీట్స్ ఆఫ్ చండీగఢ్ ఆర్ వైడర్ దాన్ మైసూర్. ఇక్కడ స్ట్రీట్లను ఇంకో స్ట్రీట్లతో కంపేర్ చేయాలి, ఒక ఊరిని ఇంకో ఊరితో కంపేర్ చేయాలి. అంతేగాని నీ కారు కంటే నా బైక్ బాగుందిరా అంటారు. బాగా అబ్జర్వ్ చేయి, అర్థమైందా? ఆమె శారీ కంటే ఈ పెన్ను బాగుంది అనకూడదు. పెన్నుని ఇంకో పెన్నుతోనే కంపేర్ చేయాలి, కార్ని ఇంకో కార్తోనే కంపేర్ చేయాలి, ఒక ఊరిని ఇంకో ఊరితోనే కంపేర్ చేయాలి. ఇక్కడ స్ట్రీట్స్ అంటే స్ట్రీట్లు, ఇక్కడ మైసూర్ అంటే సిటీ, రెండు డిఫరెంట్ కదా. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ది స్ట్రీట్స్ ఆఫ్ చండీగఢ్ ఆర్ యాజ్ వైడ్ యాజ్ మైసూర్. రాంగ్ ఇది కూడా. ది పాపులేషన్ ఆఫ్ కోల్కతా ఈజ్ గ్రేటర్ దాన్ ఢిల్లీ, రైట్. సో ఇక్కడ పాపులేషన్ కంపేర్ చేస్తున్నాడు, ఇక్కడ ఏరియాను కంపేర్ చేస్తున్నాడు, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. రాంగ్. ది పాపులేషన్ ఆఫ్ కోల్కతా ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ. దట్ ఆఫ్ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉండే పాపులేషన్ కంటే కూడా అని అర్థం. ది పాపులేషన్ ఆఫ్ కోల్కతా ఈజ్ గ్రేటర్ అంటే ఢిల్లీలో కంటే కూడా కోల్కతాలో ఉండే పాపులేషన్ ఎక్కువ అనే సెన్స్లో మనం మాట్లాడుతున్నాం. సో ఫోర్త్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఫైండ్ ది పాసివ్ వాయిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. డు నాట్ స్టిక్ పోస్టర్స్ ఆన్ ది వాల్స్. అంటే
డు నాట్ స్టిక్ అంటే నాట్ టు, ఎప్పుడైతే డు నాట్ అనే డు నాట్ అనేది వస్తుందో నాట్ టు అనేది డెఫినెట్గా పాసివ్ వాయిస్లో వస్తుంది. ఇప్పుడు చూడు, అది ఆర్డర్ కాబట్టి యు ఆర్ వార్న్డ్, లెట్ ది పోస్టర్స్ స్టిక్డ్ ఆన్ ది, లెట్ నాట్ ది పోస్టర్స్ స్టిక్డ్ ఆన్ ది వాల్. లెట్తో మొదలైనప్పుడు బి లేదు కదా, కాబట్టి ఇది తప్పు. ఫోర్త్ వన్ చూడు, లెట్ ది పోస్టర్స్ నాట్ టు బీ ఉండాలి, ఇది కూడా రాంగ్. యు ఆర్ వార్న్డ్, నాట్ టు అనేది ఉండాలి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్, ది డెకాయిడ్స్ అమాస్డ్ అంటే అర్థం ఏంటి అంటే కలెక్టెడ్ సేకరించడం అనే అర్థం, ఒక దగ్గర గ్యాదరింగ్ చేయడం అని అర్థం, ఒక దగ్గర అక్రూట్ చేయడం అనేసి అర్థం. సో వాళ్ళు డెకాయిడ్స్ అమాస్డ్ వెల్త్ డాస్ ది ప్యాసింజర్స్ at gunpoint. So the dacoits amassed wealth by threatening ది ప్యాసింజర్స్. అంటే రోడ్లో పోయేటటువంటి ప్యాసింజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రైట్ గన్ పెట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని, ఆస్తి బంగారును డబ్బును వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది భయపెట్టి అనే అర్థంలో ఇది వాడుతున్నాం. అమాస్డ్ అంటే కలెక్ట్ చేయడం, సేకరించడం, కలెక్ట్ చేయడం, రైట్. గ్యాదర్డ్ చూడు, గ్యాదర్డ్ వెల్త్ అనేసి అర్థం. బై థ్రెటనింగ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే, మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో బాగా అబ్జర్వ్ చేయండి. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే వీడియోస్, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంది. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఏదైతే ఉందో రైట్, మీరు ఈ యాప్కు సంబంధించి మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఆ కోర్సులన్నీ కూడా చూడండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ యాప్ అనేది ఉంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ బాగా అబ్జర్వ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఏముంది అని చెప్పేటప్పుడు, టెలిగ్రామ్ ఛానల్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో రైట్, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దీంట్లో కూడా ఎవ్రీడే మీకు 5 క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. 5 క్వశ్చన్స్, ఆ 5 కూడా ప్రీవియస్ పేపర్స్ను బేస్ చేసుకొని ఇది చేస్తుంటాం. కాబట్టి మీరు దయచేసి ఆ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి, సరిపోతుంది, రైట్. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఒక ఐడియా వస్తుంది. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు వాళ్ళకు. అండ్ అట్ ది సేమ్ టైం వీడియో చూసిన తర్వాత ఈ లైక్ చేసి నాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వడం కోసం ఇస్తారని నేను ఫీల్ అవుతున్నా. క్లాస్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.